చంపుతున్నారు. అటువంటి గోమాతను చంపిన వాళ్ళు మహాపాతకం, గోహత్య మహాపాతకం అని మన పురాణాల్లో చెప్తా ఉన్నాయి. అదేవిధంగా గోవులో అంగున ప్రతి దేవత ఉన్నది. గోవతలు సర్వదేవతలు 30 దేవతలు ఆ గోవుండి ఉన్నాయి కనుక ఈ మన భారతదేశంలో గోవు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి గోవు. అటువంటి గోవును మనం రక్షించుకునాలి. తల్లితో సమానమైన గోవును మనం కాపాడుకునాలి. అటువంటి దుస్థితి గోవుని కనుక మనం అందరము ఏకతాటిగా మన గోవును రక్షిస్తున్నాం. తల్లి లేకుంటే గోవు పిల్లలు సాగి గోవులో ఉండే ధర్మాలు మనకి ఎన్నో తెలుసు. చిన్నప్పుడు మనం కథలు చదువుతున్నాం. గోవులో ఎంత నీతి నిజాయితీ ధర్మం ఉన్నదో అవన్నీ మనకు తెలుసు. గోవులో ఉండే ప్రతి ఒక్క అంగుళములు ప్రతి అడుగున దాని శరీరమున అడుగున ప్రతి దేవతలు ఉన్నారు కనుక ఆ సర్వదేవతలు ఆ గోవు పైన ఉన్నాయి కనుక ఆ గోవును మనం కాపాడుకునాలి. గోవులు మరి సమాజంలో చూస్తూ ఉన్నాం. గోవు పేడ ఎంత ప్రాముఖ్యత ఉంది. ఆ గోవు పేడతో మనము శుభ్రం చేసుకుంటున్నాం, గృహ ప్రవేశాలు చేసుకుంటున్నాం, వస్తు ప్రవేశం చేయడం గోవును ప్రవేశం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంత ప్రాముఖ్యత ఉన్నది కనుక మన భారతదేశంలో ఆ గోవు కనుక మన ప్రాముఖ్యత ఉన్నది కనుక అంత గోవుకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము. అటువంటి గోవుని ఈనాడు మనం చంపడం చాలా ఘోరమైంది. ఎవరైనా ప్రతి రైతు కానీ ప్రతి వ్యక్తి కానీ ప్రతి ఇంట్లో గోవును పెంచాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతూ ఉన్నాం. ప్రతి ఇంట్లో గోవు ఉండాలి. ప్రతి వ్యక్తి గోవు పాలు తాగాలి. ప్రతి వ్యక్తి గోవుమూత్రం తాగాలి. ప్రతి వ్యక్తి అయితే ఆ గోవుని ఎవరైతే స్పర్శ చేసిందో సర్వ రోగ నివారణ అవుతుంది కనుక ఆ గోవు నిషేధ చట్టం కూడా తేవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి ఈ గోవు విషయంలో ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇటువంటి నిర్లక్ష్యాన్ని బంద్ చేసి నిర్లక్ష్యం చేయకపోతే సమాజం ఈ గోవు పైన చాలా సంఘటితం చేయవలసి వస్తుంది. చాలా ర్యాలీకి ప్రోగ్రామ్ చేయవలసి వస్తుంది కనుక ఈ గోవును కాపాడుకోవాలి. గోవుని కాపాడుకోకపోతే ఇప్పటికే ఈ దుర్భిక్షం వస్తుందంటే ఈ గోవత్య జరగడం వల్లనే మనకి దుర్భిక్ష పాలన లేకపోవడము, కరువు కాలం రాకపోవడం కారణం గోమాత ఒక్కటే. గోమాతని మనం